4,000తో బయటకు వచ్చేస్తావు కదా, అంటే ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు ఎవరు ఉన్నారు తెలిసిన వాళ్ళు అలా వెళ్దాం అనుకున్నా వాళ్ళ దగ్గరికి? ఎవరు నాకు ఫస్ట్ టైం హైదరాబాద్ రావడం, నేను ఎప్పుడు రాలేను హైదరాబాద్. అప్పుడు ఫస్ట్ టైం రావడం ఉంటే పోతే రాయలకి ఏ దానికైనా వస్తే బత్తని దయనం చేసుకొని వచ్చేసిన నేను. అట్లా సిబిఎస్ కాడికి వచ్చేసిన. పోలీస్ స్టేషన్ కేఎస్ఐ ఒక మేడం ఉండే, ఆ మేడం దగ్గర ఏమైందమ్మా, ఎందుకు బాగా ఏడుస్తున్నా, ఏం చేయాలని అర్థం కావట్లేదు. చదువుకోలే నేను. చదువుకున్నామంటే ఎందుకు చదువుకుంటావు, కూలి పని నేర్పించినారు, వ్యవసాయం పని నేర్పించినారు, నాకు మేస్త్రి పని నేర్పించినారు, అన్ని పనులు నేర్పించినారు. కళ్ళు దుకాణంలో కూడా పని చేయించినారు. ఎవరితో ఇట్లా బాయ్స్ దగ్గర మాట్లాడినా అనుకో, వాడు నీ దగ్గర పండుకుంటున్నాడా అన్నంత ఘోరంగా మాట్లాడినా, నన్ను హింసించినారు. ఆ పక్కన వాళ్ళు కూడా, నా స్నేహితురాలు కూడా చెప్పుకోలేక బాధపడినా నేను అంతా. ఓకే, వద్దాం, అక్కడి వరకు వద్దాం. సిబి అదే బస్ స్టాండ్ దిగా అన్నావు కదా, ఆ తర్వాత పోలీసులు నిన్ను చూసారన్నారు. నువ్వు అంటే తీసుకెళ్ళినారు పోలీసులు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది. కనుక్కున్న బిడ్డల్లా చూసుకున్నా నన్ను. ఆ రోజుకు నైట్కి అక్కడనే పని పెట్టుకున్నాను. నెక్స్ట్ రోజే నిమ్మలగడ్డ హాస్టల్లో పెట్టినారు నన్ను. అక్కడ నుంచి నెక్స్ట్ రోజే ఇక ట్రస్ట్కి వేసినాను నన్ను. ఓకే, ట్రస్ట్లో వెళ్ళిన రోజు బాగానే చూసుకున్నారు, మంచిగానే చూసుకున్నారు. కానీ ఇంకా నీవేం నేర్చుకుంటావు, వంట నేర్చుకుంటావా, మిషన్ నేర్చుకుంటావా అంటే, నీ వంట పెద్ద వంట నాకు అంత రాదు, ఇప్పుడు నేర్చుకుంటున్నా అని అన్నా. అంటే మిషన్ నేర్చుకుంటా అని అన్నా. ఓకే, కంటిన్యూ చేద్దాం. ఒక్క నిమిషం, ఎందుకంటే నేను సముదాయించుకునే ప్రయత్నం చేయి, కాస్త నీళ్లు తాగే ప్రయత్నం చేయి. ఒక్కసారి అమ్మాయి నేను చూపించలేకపోతున్నా అంటే గజగా వణికిపోతుందండి. ఎంత హింసపడి ఉంటుంది. ఒక పక్క కన్న కుటుంబం, తల్లి పట్టించుకునే పరిస్థితి లేదు. అమ్మలో సగం నాన్నలో సగం అనుకున్న అన్న తన మీద లైంగిక దాడికి పాల్పడ్డాడు. దట్టు 3 పిల్లలున్న అన్నయ్య. మరి అలాంటి ఆడపిల్ల బహుశా తన పరిస్థితుల్లో ఉంటామా? అసలు ప్రపంచంలో ఉంటామా? అసలు ప్రపంచంలో ఉండగలమా? ఎంత ధైర్యాన్ని కూడగట్టుకుంది.